డయాబెటీస్ వచ్చిందంటే జీవితమే మారిపోతుంది. తినే ఆహారం నుంచి వ్యాయామం వరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని రకాల ఆహారాలను తినటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరిగిపోతాయి. కాబట్టి డయాబెటీస్ ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. టైప్ 2 డయాబెటీస్ అనేది జీవనశైలి రుగ్మత. ఇది వచ్చినా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా జీవితాంతం హ్యాపీగా బతికేయచ్చు. కానీ కొన్ని తప్పులు చేయటం వల్ల డయాబెటీస్ వ్యాధిని పెంచుకుంటున్నారు. షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయకపోవడానికి కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. భోజనం తిన్నాక పండ్లు తినేవారి సంఖ్య ఎక్కువ. పండ్లలోని మాధుర్యం తినాలన్న కోరికను పెంచేస్తుంది. కానీ ఈ అలవాటు మంచిది కాదు. భోజనం తిన్నాక ఎంతో కొంత షుగర్ శరీరంలో చేరుతుంది. ఆ తర్వాత తిన్న పండ్లలో కూడా సహజ చక్కెర ఉంటుంది. భోజనంలో ఉన్న చక్కెర పండ్లలో ఉన్న చక్కెర కలిసి విపరీతంగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. విడివిడిగా చూస్తే భోజనం పండ్లు రెండూ కూడా ఆరోగ్యకరమైనవే. కానీ ఒకేసారి వీటిని తినటం వల్ల రక్తంలో గ్లూకోజ్ అధికంగా విడుదలవుతుంది. అంతేకాదు, భోజనం తర్వాత పండ్లు తినటం వల్ల ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం ఏర్పడతాయి. భోజనం తర్వాత పండు తింటే జీర్ణం కాని ఆహారం చిన్న పేగుకు చేరి అజీర్ణం వంటి సమస్యలు మొదలవుతాయి. బెల్లం మిఠాయిలు ఆరోగ్యకరమైనవే, అయినా డయాబెటిక్ పేషెంట్లు వీటికి దూరంగా ఉండాలి. బెల్లం, తేనె వంటివి కూడా తినకుండా ఉండడమే మంచిది. డయాబెటిక్ రోగులు పెరుగుకు బదులు మజ్జిగ తాగడం అవసరం. ఆయుర్వేదంలో పెరుగు స్వభావం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. పెరుగు వేడి చేస్తుంది. ఇది జీర్ణం కావడానికి సమయం పడుతుంది. ఇది శరీరంలో కఫదోషాలను పెంచుతుంది. కఫదోషం బరువును పెంచుతుంది. జీవక్రియ బలహీనంగా ఉంటుంది. కఫదోషం కారణంగా పోషకాహారాన్ని గ్రహించడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. అలాంటప్పుడు పెరుగుకు బదులు మజ్జిగ తాగితే మంచిది.